మాతృదేవోభవ. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన. అమ్మా, భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన. ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై. ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై. జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచు ఏలో జననీ, ఏలో జననీ. కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. ఏలో జననీ, కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 661వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కౌండిన్యుండను గౌతమి తనయుడు ఆ కంబోడియా భూమిపై 2-3 దశాబ్దముల్ గడిపి విల్లీలీఫు పెండ్లాడియన్ పండించిన్ ఋషి సంతతిన్. ప్రియతమన్ మందారమల్లీయనన్, ప్రియతమన్ మందారమల్లీయనన్. కొండల్ కోనల పుట్టు భాషలకు చేకూర్చన్ సువర్ణాకృతిన్. గోదావరి జిల్లాలో పుట్టాడయ్యా. గౌతమీ తీరంలో కౌండిన్యుడు, కౌండిన్యేశ గోత్రోద్భవుడు. అందుకే కౌండిన్యుడు అనే పేరు పెట్టారు. గోత్రం ప్రకారం పెట్టేసేవారు పూర్వం. అది ప్రత్యేకంగా తెలవడానికి వీలుగా ఆ గోత్రాన్ని నిలబెట్టాలనేవారు. గోత్ర వంశం అంటే గోత్రమే. ఇప్పటికీ సరదాగా అనుకుంటూ ఉంటారు అస్మద్గోత్రం వర్ధతాం అంటాం. ఒక ఆనందం అది. అది పక్షపాతాలకి దారి తీయకూడదు, కానీ ఆనందం తప్పేం లేదండి. మా వాళ్ళని చెప్పుకోవడం ఆనందమే. దానికి పక్షపాతాలకు దారి తీయకూడదు. ఏదైనా ఒక నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు మనవాడని చేయొద్దు. నిజం ఏమిటో చూడాలి, ధర్మం ఏమిటో చూడాలి, అంతే. అటువంటిప్పుడు ఆ దృష్టి ఉంటే కులాలు, ప్రాంతాలు, మతాలు, శాఖలు, గోత్రాలు అన్నీ బాగానే ఉంటాయండి. అదంతా వైవిధ్యం. పువ్వుల తోటలో రకరకాల పువ్వులు ఉంటాయి. ఒక పువ్వు మరొకటి దాన్ని తాకదు, కానీ అన్ని పువ్వులు కలిసి తోటకెంత అందాన్ని ఇస్తున్నాయి. ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు, శాఖలు అవన్నీ భారతమాత, భారతదేశం అనేటువంటి ఉద్యానవన శోభని పెంచాలి. అంతేకాని పువ్వు కొట్టేసుకుని 2 పీకేసుకుంటే ఎలాగా? అదే మనం జాగ్రత్త పడాలి. అప్పుడు ఇది వైరుధ్యంగా ఉండదండి, వైవిధ్యంగా ఉంటుంది. జీవితంలో ఆ తేడా అనేటువంటిది వైరుధ్యం కాకూడదు, వైవిధ్యం కావాలి. పోనీ ఇంగ్లీషులో చెబితే బాగుంటుందేమో చెబుతా. మనకు బాగుపడడం కావాలి. ఇట్స్ నాట్ కాంట్రవర్సీ, ఇట్స్ జస్ట్ వెరైటీ. ఆ తేడాలు మనుషుల మధ్యలోనూ రకరకాలుగా ఉండే తేడాలు, అది కాంట్రవర్సీ కాకూడదు, వెరైటీ కావాలి. అది అప్పుడు బాగుంటుంది. అది వైరుధ్యం కావద్దు, వైవిధ్యం కావాలి. తెలుగులో ఎంతో బాగుందిగా మాట అది. అదిగో ఆ వైవిధ్యం కోసమే కౌండిన్యుడు అక్కడికి వెళ్ళాడు. నేల మీద వెళ్ళగలిగే భూములకి అశ్వాల మీద వెళ్ళారు. సముద్రం మీద వెళ్ళాలనుకున్న ఓడల మీద వెళ్ళారు. ఏం మొహమాట పడలా. విద్యను పంచిపెట్టడానికి, అజ్ఞానాన్ని పోగొట్టడానికి దేశం ఏమిటండి, లోకమే అవసరం లేదు. ఇంకో లోకానికి వెళతాం. అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు, దేవేంద్రుడు పిలిస్తే. అది విదేశాలకు వెళ్ళినట్ట, సముద్రం దాటినట్ట, దోషం చేసినట్ట. సముద్రం దాటితేనే పెద్ద దోషం అయితే మరి స్వర్గానికి వెళ్ళాడు అర్జునుడు, ఎంత పాపం చేశాడండి? తప్పు కదండి. ఇంకో లోకానికి వెళ్ళడం, పిలిస్తే మాత్రం ఇప్పుడు కూడా పిలిస్తేనే పెడుతున్నారు, పిలవకుండా వెళ్ళిపోవట్లే. టికెట్ ఎవరు పెట్టుకుంటారు? అంచేతను ఏమి దోషం కాదు అది. ఎందుకు అడుగుతున్నాం? ఈ ప్రతిదీ అంతే. ఒక మాట సందర్భం వచ్చింది కూడా చెబుతా. విచిత్రమైనది ఈ మధ్యన చదివా. భాగవతం ఏకాదశ స్కంధంలో ఉద్ధవుడితో కృష్ణుడు అంటాడు. ఉద్ధవుడు అడుగుతాడు కృష్ణుడిని, జీవితంలో ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో, ఏది గుణమో, ఏది దోషమో చెప్పబోయా అంటాడు. వెంటనే ఒక్క మాట పేలిపోయేలా చెబుతాడండి. ఏమిటి? ఏ పనులు చేయాలో చెప్పాలా, ఏవి చేయకూడదో చెప్పాలా, ఏది మంచో ఏది చెడ్డో చెప్పాలా, ఏ ప్రదేశం గొప్పదో ఏ ప్రదేశం తక్కువదో, ఎవరు గొప్ప వాళ్ళో ఎవరు తక్కువ వాళ్ళు, ఇదేనా నీకు కావాలి? నాకు అదే అని అడిగాను. ఈయనకి ఎంతసేపు ఇదే కావాలి అంటే వెంటనే కృష్ణుడు ఏమన్నాడంటే, ఇదే కదయ్యా అజ్ఞానం. గుణదోష భృషిర్ దోషో, గుణదోష భృషిర్ గుణదోష దృశిర్ దోషో గుణస్తు ఉభయవర్జిత. అసలు ఇది గుణం ఇది దోషం అని చర్చించడం పెద్ద దోషం. ముందు అది మానే అన్నాడు. గుణస్తు ఉభయవర్జిత. మరి గుణం ఏమిటంటే 2 వదిలిపెట్టే అన్నాడు. దీనివల్ల దుర్వినియోగం చేయకూడదు, మంచి చెడ్డ వద్దని కాదు అక్కడ. వీటిని పట్టుకుని పాకులాడడం ఉందే, ఇది ఎప్పుడూ ఒక్కొక్క జాతికి కొన్ని గుణాలు ఉంటాయి. ఆ జాతి కొన్నింటిని దోషాలుగా భావిస్తుంది. అవి ఇతరులకు దోషాలు అవ్వాలని ఏం లేదు. తాగడం అనేది ఈ దేశంలో తప్పండి, నిజంగానే తప్పండి. ఇవాళ ఘోరాలు నేరాలు జరుగుతున్నాయండి. తప్పు కాదండి, అది ఘోరం నేరం అండి. మద్యపానం అనేది ఘోరం నేరం.
తాగుతున్న వాళ్ళు, ఆ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు, దుకాణాలు పెడుతున్న వాళ్ళు, వాటికి లైసెన్స్ ఇస్తున్న వాళ్ళు, ఆ డబ్బుతోటి ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు అందరూ సిగ్గుపడిపోవలసిన విషయం ఇది. సిగ్గుపడిపోవలసిన విషయం, కుళ్ళిపోవలసిన విషయం ఇది. సామాన్యమైన విషయం కాదు. ఇవాళ బతుకులు చెడిపోతున్నాయి. వాళ్ళ బతుకులు కాదండి, ఎవరి బతుకులు చెడిపోతున్నాయి. రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయంగా ఉంది ఇవాళ. ఆ రాజేశ్వర ఆయన ఇల్లాలు వేసిన ప్రశ్నలు నిజంగా ద్రౌపదీదేవి వేసిన ప్రశ్నలే అనిపించాయి నాకు. ఏంటి నేను చేసిన తప్పేంటి, నా భర్త చేసిన తప్పేంటి, మా కారులో మేము వెళ్ళడం తప్ప, ఇవాళ నా భర్తను నాకు ఎవడిస్తాడు, నా బిడ్డను నాకు ఎవడిస్తాడంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు టీవీ చూస్తున్న వాళ్ళు మా అమ్మాయి ఏడుస్తున్నట్టు అనిపించిందండి నాకైతే. ఎవరు బాధ్యత వహించాలండి సమాజంలో నేరాలకి? అటువంటి మద్యపానం గురించి ఒక్కళ్ళ మాట్లాడడం లేదు మనం. ఈ దోషం పోవడానికి ఏవో చెబుతున్నాం ఇక్కడ పరిహారాలు, పుణ్యాలు పాపాలంటూను, స్నానాలు మునకలంటూ దీపాలంటూను. ఎట్టి పరిస్థితుల్లో నీ పాపం నువ్వు అనుభవిస్తావని చెబితేనే మనుషులు మారతారు. పరిహారం అవకాశాలు ఇచ్చావంటే ఇంకాస్త పెరిగిపోతాయి. అందరం బాధ్యత వహించవలసింది ఆ ఇల్లాలు కోరినట్టుగా. నా మటుకు నేను బాధ్యత వహిస్తా. నేను మాట్లాడుతూనే ఉంటాను. మనిషి పాపం అనుభవించి తీరాల్సింది. ఎన్ని మునకలేసినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ముక్కోటి దేవతలు కలిసినా ఏ పాపాన్ని పరిహారం చేయలేరు. మొత్తం అనుభవించి తీరాల్సింది. పాపం చేయకుండా ఉండవలసింది. చేస్తే అనుభవించి తీరాల్సింది. అర్జునుడు అనుభవించాడు, అందరూ అనుభవించారు. అనిమాండవ్యుడు అనుభవించాడు చేసిన చిన్న దోషాన్ని. మనం చేసే నేరాలకి మినహాయింపులు ఎక్కడి నుంచి ఉంటాయండి? ఇది ఒక లాభసాటి ప్రచారం. ఇది జనాన్ని ఆకట్టుకోవడానికి. అది జరగనంత కాలం జరుగుతూనే ఉంటాయి. నిజమే, విదేశీయులకు అది దోషం కాదండి మద్యపానం. ఎందుకంటే మీరు అమెరికాలో కానీ, ఫ్రాన్స్లో కానీ, బ్రిటన్లో కానీ పొద్దున్న లేవండి చేతులు ముడుచుకుపోతూ ఉంటాయి. కాళ్ళకి సాక్షి లేకపోతే వాళ్ళు నేల మీద అడుగు పెట్టలేరు. చేతులు గ్లౌస్ లేకపోతే పని చేయలేరు అసలు. అక్కడ అమెరికాలో కొన్ని నెలల్లో మంచు కూరుకుపోయి ఉంటుంది, మంచు పేరుకుపోయి ఉంటుంది. పొద్దున్నే దాన్ని తవ్వుకుంటూ ముందుకెళ్ళాలి. అక్కడ కాస్త పొద్దున్నే వాడు పెగ్గు అయిపోతే వాడు బతకలేడు. అక్కడ దోషం కాదు. మన దగ్గర కూడా ఆశ్చర్యం ఏమిటంటే, ప్రసవించిన వెంటనే బాలంతరాలకి బ్రాందీ దాగించేవారు. మా చిన్నతనంలోనే చూసేవాళ్ళం. మాకు ఆశ్చర్యంగా ఉండేది. అంతే, అప్పుడే. తర్వాత 10 రోజులు అయిపోయాక మొన్న ఏదో పుచ్చుకున్నాం బాగుందంటే ఉరుగా వెరిమా అంటారు. పుచ్చుకోవడం ప్రసాదం ఏంటి? అది అంతే. అది మందు అన్నారు. అందుకే మందు అనేవాడు అందుకే వచ్చింది. ఇవాళ మందు ఏకంగా ఇది మన ప్రసాదం అయిపోయింది మనకి ఇక్కడ. అది దోషం, గుణదోషాలు ఎలా చెబుతారండి? సందర్భాన్ని బట్టి ఉంటాయి. సందర్భం దేని బట్టి సందర్భాన్ని బట్టి గుణమో దోషమో నిర్ణయించాలంటే ఎవరు నిర్ణయిస్తారండి? ధర్మశాస్త్రాలు నిర్ణయిస్తాయి, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. మనిషి బుద్ధి, విచక్షణ, జ్ఞానం నిర్ణయిస్తుంది. ఆ విచక్షణ పెంచడానికే కదా ఈ ఉపదేశాలన్నీ. ఇప్పుడు ఎవరి జీవితాన్ని వారే నిర్ధారించుకోవాలి. గ్రంథాలనే నిర్ధారిస్తాయి. గ్రంథాలు ఎప్పుడో రాశారు, ఇప్పుడు పరిస్థితులు అందులో ఉండకపోవచ్చు. అందుకే అప్పటి గ్రంథాలను ఇప్పటికి అన్వయించి మొత్తుకుంటాం మా బోటి వాళ్ళు. లేకపోతే ఆ గ్రంథాలు వృధా అయిపోతాయి. అది గుణదోషాలంటే తేడా. అంచేతను విద్వాంసులైన వాడు పెడతాడు. వీళ్ళు ఆయన చేసిన పని ఏమిటంటున్నారు? కౌంటించుడు, విజ్ఞానాన్ని పంచిపెట్టాడండి. హాయిగా పిలిస్తే వెళ్ళాడు. 2వ 3వ దశాబ్దములు గడిపి 20-30 ఏళ్ళు గడిపాడు అక్కడ. అంతేకాదు సరదా పడ్డాడు. అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత బ్రాహ్మణ అయితే మాత్రం బాగుంది, శృంగారం ఉండదు ఏమిటి? ఇప్పుడు ఈ దేశం వచ్చేవరకు పెళ్లి చేసుకోవద్దంటే అప్పటికి 40 వస్తాయి, పిల్లని కూడా ఇస్తాడు. చేసుకున్నాడు. విల్లీ లీఫ్ ఆ అమ్మాయి పేరు. అప్పట్లో విదేశీ వివాహం ఎంత విప్లవం. అంతేకాదు పండించిన ఋషి సంతతిని హాయిగా శుభ్రంగా గోదావరి పూంస్త్వం, పాశ్చాత్య స్త్రీత్వం రెండూ కలిసి బ్రహ్మాండమైన పిల్లలు పుట్టే. ఇక్కడ ఋషి సంతతిని అక్కడ పండించాడు. పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనకుండా ఎలా ఉంటారు? కనకపోతే ధర్మం, అధర్మం. అంతేకాదు ఆవిడకు పేరు పెట్టాడు. నాకు నీ విల్లీ లీఫ్ గిల్లీ లీఫ్ పిలవడానికి ఇబ్బందిగా ఉన్నా, నేను మందారమల్లి అంటానని. ఆవిడ ఈయనెంత ప్రేమించిందో కానీ మీరు ఏదంటే అదే అంది ఆవిడ. అదండి ప్రేమ అంటే. విదేశీయులైతే స్వదేశీయులైతే సొంత కులంలో సొంత మేనత్త కూతుళ్ళు ఇంత బాగా ప్రేమిస్తున్నారా? కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆ ప్రేమ ముఖ్యమండి, ఆ అనురాగం ముఖ్యమండి. అటువంటిప్పుడు ఏ దేశం వాళ్ళైతే అది ఉంటే గొప్ప విషయం. అది మందారమల్లి అని పేరెట్టాడు. మా దేశంలో మందారపు అంటే చాలా బాగుంటుందండి. అలాగే పట్టండి, మీరు ప్రేమించడం నాకు కావాలన్నా. ఆ ఇల్లాలు నిజంగా సీతాదేవి లాంటిది. ఏం తప్పేముంది నమస్కారం పెడితే. మందారమల్లి అని. అంతేకాదు కొండల కోణాల పుట్టు భాషలకు చేకూర్చిన సువర్ణాకృతిని ఖాళీగా కూర్చోలేదండి అక్కడ సంతానానికంటూ. విదేశీ అమ్మాయి దొరికింది కదా అని. అక్కడ అనాగరిక జాతులు కొన్ని ఉంటే కొండల్లో కోణాల్లో తిరిగేవి. వాళ్ళ భాషకి ఆ లిపి కల్పించాడండి ఆయన. ఎంత ఉపకారం చేశాడండి.
ఇక్కడ గిడుగు రామ్మూర్తి గారు సౌర భాషకి అంత ఉపకారం చేశారు కదండి మహానుభావులు. ఒక క్షణం విరామంలో వారికి శ్రద్ధాంజలి ఘటిద్దామండి. కౌండిన్యుండును గౌతమి తనయుడు ఆ కంబోడియా భూమిపై 2-3 దశాబ్దములు గడిపి విల్లీలీఫు పెండ్లాడియున్ పండించెన్ ఋషి సంతతిన్ ప్రియతమన్ మందారమల్లీయనెన్ కొండల్ కోనల పుట్టు భాషలకు చేకూర్చెన్ సువర్ణాకృతిన్. ఇప్పటికి కూడా కంబోడియా దేశంలో కొంతమంది పేర్లు, పెద్దవాళ్ల పేర్లు కౌండిన్య గోత్రంలో ఉంటాయిట. ఆశ్చర్యపడతా ఉండేటువంటి విషయాలకి ఇక్కడే ఈ విదేశాలు, ఈ విద్వాంసులు వెళ్ళడానికి, అలెగ్జాండర్ లాంటి దుర్మార్గులు మన దేశం మీద దండయాత్ర చేయడానికి తేడా ఏమిటయ్యా? మన వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే సంపత్కంక్షను దాడి చేసడి కుసంస్కారంబులుంగావు. మరో ప్రాస దుంప తెంచే ప్రాస, 0 దుంపలాగే ఆడుకోవచ్చు ప్రాసలతోటి. పద్య కవిత్వం అంటేనే ఇది సవాల్. సంపత్ 0 రెండో అక్షరం, 4గింటిలోనూ అదే రావాలి, వస్తుంది. సరస్వతీదేవి దయ ఉంటే రానది ఉంటుంది ఏమిటి? సంపత్కంక్షను దాడి చేసెడి కుసంస్కారంబులుంగావు పారంపర్యంబగు తత్వ సంపదయు శాస్త్రజ్ఞాన వాక్ సంపదల్ పంపా స్వచ్ఛత రంగరంగములు విశ్వక్షేత్రముల్ కోరగా పంపంజాలు విశాల భావముల నావల్ సంస్కృతి ప్రౌఢముల్ పంపంజాలు విశాల భావముల నావల్ సంస్కృతి ప్రౌఢముల్. ఒక ప్రౌఢమైన సంస్కృతి ఉన్నవాడు తన ఇంట్లో తాను ఉండలేడండి. వాడు సింహం లాంటివాడు. చెన్నైసూరు నీతి చంద్రికలో చెబుతాడు. సింహాలు విద్వాంసులు ఒక చోట ఉండరు అంటాడు. సింహం ఒక చోట ఉండదండి. దాని ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళి వేటాడుతుంది. దానికి పౌరుషం ఉంది. ఓ చోట కూర్చొని ఎవడో పెట్టి ఇడ్లీ ముక్కలు తినాల్సిన కర్మ దానికి లేదు. పండితులు అంతే, ప్రపంచం అంతా తిరుగుతాడు. ఆయన ఏం చేశాడు అనేదే మనం గమనించాలి. డబ్బు కాంక్షతో తిరుగుతున్నాడా? అంతకంటే ద్రోహం ఇంకోటి లేదు. కేవలం ధన సంపాదన కోసమే మనం ఉద్యోగాల్లో చేస్తే, విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే ఆలోచించుకోవలసిన విషయమే. నన్ను మన్నింతురుగాక సోదరులు, ఆలోచించుకోవలసిన విషయమే. అలా అయితే కొంతకాలం చేసి వచ్చేసి అక్కడ సంపాదించిన దాంతో మన ఊరికి మనం ఏమన్నా చెయ్యాలి. దోష పరిహారం అంటే అది పాపం అని నేను అన్ను. అలా ఎందుకు పాపం కాదు, అది దోషం అవ్వచ్చు. ఎందుకంటే మన దేశం, మనం చదువుకున్నాం, ఇక్కడ పెరిగాం, మన ఊరు, ఆ సంపదతో మనం పెరిగాం. ఆ తల్లిదండ్రులు పెంచారు. తల్లిదండ్రులు చెప్పినా కూడా మనం వెళ్ళడం కాదు. పద్ధతి ఆలోచించాలి. అక్కడ 10 ఏళ్ళు ఉందాం, సంపాదించుకుందాం, హాయిగా వచ్చి సొంత ఊళ్ళో ఏదైనా చేద్దాం, ఏముంటే అదే తిందాం, ఆ ఊళ్ళో ఏ అవకాశాలు ఉంటే అవే వినియోగించుకుందాం. ఇది విశాలమైన ఆలోచన. విదేశాలు వెళ్ళడం తప్పు కాదు. ఇక శాశ్వతంగా జీవితం అక్కడ ధారపోసేయాలా? ఏదైనా ప్రమాదం వస్తే మాత్రం భారతీయులందరూ క్షేమం. మనకి ఎందుకంటే ఆ గొడవ? టర్కీలో భారతీయుల క్షేమం ఏమిటంటే ఏమైతే పోయినవాడు పోతాడు, నన్ను మన్నించండి. ఎందుకంటే ఆ మాట భారతీయుల క్షేమం అంటే ఇక్కడ ప్రభుత్వం ఇంకా వాళ్ళు పట్టించుకోవాలని ఆశిస్తోంది కదండి. మరి అటువంటిప్పుడు వాళ్ళు కూడా ఈ దేశాన్ని పట్టించుకోవాలి కదండి. అదే ఆలోచించండి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, చేయండి, హాయిగా చేయండి, సంపాదించుకోండి. మీరు బాగుండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. కానీ మన ఊరికి ఏం చేశాం? మాకు కాదు, మాకు విద్వాంసులకి, పండితులకి, అవధానులకి, కవులకి చాలామంది చేస్తున్నారు. అది పెద్ద విషయం కాదు. మీ ఊరికి ఏం చేశారు మీరు? మీ ఊళ్ళో పేదరికం ఉంది, బడి లేదు, సరైన చెరువు లేదు, అనేక అవసరాలు లేవు, కొన్ని చోట గుడి కూడా సరైనది లేదు. అక్కడ విద్యని, ఆధ్యాత్మికతని, సమరస భావాన్ని పెంపొందించడానికి ఏం చేశాం? అది చేయండి. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవసరాన్ని పెట్టుకుంటాం. తర్వాత వచ్చేసి మన ఊళ్ళో మనం ఉంటాం. అక్కడ సంపాదించే డబ్బులో 10వ వంతుతో ఇక్కడ బతికేయచ్చు. ఇలా ఆలోచిస్తే నిజంగా విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళ వల్ల భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుందండి. నష్టమే లేదండి. ప్రవాసాంధ్రులు ఏమిటండి, నివాసాంధ్రులకు ఉపకారం చేస్తున్నప్పుడు గౌరవించవలసిందే. సరిగ్గా ఈ విద్వాంసులు అదే పని చేశారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు సంపత్కాంక్షతో దాడి చేయాల. భారతీయ రాజన్యుల యొక్క చరిత్ర మనం గమనిస్తే అశ్వమేధ యాగాలు చేసినా, రాజసూయ యాగాలు చేసినా, చిన్న చిన్న రాజుల దగ్గరికి అశ్వంతోనో వేరుగానో దండయాత్రగా వెళ్ళినా, బాబు మేము అశ్వమేధ యాగం చేస్తున్నాం రా, ధర్మరాజు గారు పంపించారు అని చెప్పారు. భారతంలో అశ్వమేధ యాగంలో ఉంటుంది. అశ్వంత్ కూడా వెళ్ళాడు అర్జునుడు. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా వారు ఎదురొచ్చి పోరాడే ప్రయత్నం చేస్తే వెంటనే చెప్పాడు. జరాసంధుడు పౌత్రుడు, ఉదాహరణకి జరాసంధుడు పాండవులకి, కృష్ణుడికి శత్రువు. జరాసంధుడు కుమారుడు సహదేవుడు మళ్ళీ మిత్రుడయ్యాడు. తండ్రి చేసిన తప్పేమిటో గ్రహించాడు, వారు దారి మార్చుకున్నాడు.
సహదేవుడు. అతను పాండవుల తరఫున పోరాడాడు, అక్షోహిణి సైన్యంతో వచ్చాడు, పాండవుల పక్షంలో ఉన్నాడు. మళ్ళీ సహదేవుడు కొడుకున్నాడు, మేఘసంధి వాడి పేరు. జరాసంధుని రాజధాని పేరు రాజగృహం, ఆ నగరం పేరు. ఆ రాజగృహానికి రాజు మేఘసంధి, జరాసంధుని మనమడు, సహదేవుని కుమారుడు. ఆ మేఘసంధి మళ్ళీ అశ్వమేధ యాగంలో అర్జునుడు అశ్వాన్ని తీసుకున్నట్టు ఆయనతో యుద్ధం చేశాడు. అర్జునుడు స్పష్టంగా చెప్పాడు, ధర్మరాజు నన్ను హింస చేయొద్దని చెప్పాడయ్యా, కేవలం ఏదో మేము పెద్దవాళ్ళం ఇలా చేస్తున్నాం, మీరు సహకరిస్తే సరిపోతుంది, ఇందులో వచ్చిన ఇబ్బంది ఏం లేదు అంటే వాడు పోరాడాడు, ఓ దెబ్బ కొట్టాడు, అది వేరే విషయం. మరి పోరాడినప్పుడు కొట్టకుండా ఎలా ఉంటారు? మళ్ళీ వాడు సింహాసనం మీద వాడినే కూర్చోబెట్టాడు. వచ్చే చైత్ర పూర్ణిమకి మా అన్నగారు ధర్మరాజు గారు అశ్వమేధం చేస్తున్నారు, రాబోయే మేఘసంధి అన్నాడు. అలాగేమో ధ్రువసంధి అన్నాడు ఈయన. అంతేనండి, అంతకుమించి చేయలేదండి. ఎందుకంటే సంపత్కాంక్ష కంటే కూడా ఇక్కడ సామ్రాజ్యాన్నంతటినీ ఒక్క తాటి మీద నడిపించాలి. భారతీయ జీవన విధానం అంతా ఏకాత్మ మానవతావాదానికి అనుకూలంగా ఉండాలంటే రాజ్యాలు, పరిపాలనలు, సిద్ధాంతాలు, రాజ్యాంగాలు సమానంగా ఉండాలి అనే భావన కనిపిస్తుంది మన సామ్రాజ్య, మన చక్రవర్తులు చేసినటువంటి రాజసూయ అశ్వమేధ యాగాలు. దానికి ఉదాహరణ మీకు చక్కగా చెప్పాలంటే, ఒక విశాల భావం, మన సంస్కృతి పట్ల గౌరవం కలగడం కోసం ఒక్క మాట చెబుతా, చదువుకున్న వ్యక్తిగా నా బాధ్యత. రఘువంశంలో రఘుమహారాజు రాజ్యానికి వచ్చిన వెంటనే ఇలాగే రాజ్యం అంతటి మీద మొత్తం అశ్వమేధ యాగం లాంటిది చేసి ఆయన మొత్తం స్థాపన చేస్తాడు, సార్వభౌమాధికారాన్ని స్థాపన చేస్తాడు. అక్కడ కాళిదాసు వర్ణిస్తాడు, ఏ రాజ్యాలు ఎలా ఆక్రమించాడు, ఏ యుద్ధాలు ఎలా చేశాడో చెబుతాడు. ఎలాగట, ఆపాద పద్మ ప్రణతాక కలమాయివతే రఘుం, ఆపాద పద్మ ప్రణతాక కలమాయివతే రఘుం, ఫలై సంవర్ధయామాసు ఉత్ఖాతా ప్రతిరోపితాక అంటాడు. ఓ రాజు ఉన్నట్ట, ఓ యువరాజు, తండ్రి లేడు, అతను యువరాజు ఎవరో రాజ్యం చేస్తున్నాడు. అక్కడికి రఘుమహారాజు వెళ్ళాడు, అశ్వమేధ యాగం చేస్తూ తండ్రి చేస్తుంటే ఈయన తీసుకెళ్ళాడు. అలాగ వెళితే ఆయన జయించాడు, ఓ రాజును ఓడించాడు. అతను రాజు కుమారుడు సుమారుగా, పోనీ రాజు ఏదైనా కానీ ఓడించి అతని సింహాసనం మీద అతన్నే కూర్చోబెట్టాడు. రాజ్యం పుచ్చుకోలేదు. మా సార్వభౌమాధికార స్థాపన కోసం మేము వచ్చాం, నువ్వు అంగీకరించలేదు కాబట్టి యుద్ధం చేయాల్సి వచ్చింది, నీ రాజ్యంతో మాకు నిమిత్తం లేదు, నువ్వే చేసుకో అని ఆ సింహాసనం మీద అతను కూర్చోబెట్టి హాయిగా ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతే ధ్రువం అని పునఃపట్టాభిషేకం చేసేసాడు. అరుణాచల్ ప్రదేశ్లో వద్ద కావాలన్న వాడిని దించి వేరే వాడిని పెట్టి మొత్తం మీద మళ్ళీ పునఃపట్టాభిషేకం అయిపోయిందే, అలాగా ముఖ్యమంత్రికి అలాగనమాట చేసేసాడు. దీన్ని కాళిదాసు ఎలా వర్ణించాడు అంటే, వెంటనే ఆ రాజుట రఘుమహారాజు కాళ్ళకు దండం పెట్టాడు. ఆపాద పద్మ ప్రణతాహ, నన్ను జయించావంటే నా రాజ్యం లాగేసుకుంటామనుకున్నానయ్యా, నన్ను తీసుకెళ్లి చెరసాల్లో పెడతామనుకున్నానయ్యా, నా రాజ్యం కొల్లగొట్టేస్తావనుకున్నానయ్యా, నన్ను చిత్రహింసలు పెడతామనుకున్నానయ్యా, నా వంశాంకురాన్ని కూడా బతకనియవేమో అనుకున్నానయ్యా, కానీ ఇంత మంచివాడివని నాకు తెలియదయ్యా, నీకు పాదాభివందనం చేస్తున్నా అన్నట్ట. అది ఎలా ఉందంటే, ఉత్ఖాత ప్రతిరోపిత ఫలై సంవర్ధయామాసు. సరిగ్గా రైతు విత్తనాలు నాటాక ఆకుమడి పోశాక ఒత్తుగా ఆకుమడి పెరిగాక బాగా పెరిగే వరకు రోజు చూసుకుంటాడు, చూసుకున్నాక అది బాగా ఒత్తుగా పెరిగింది, ఊడుపులు ఓడవడానికి నాట్లుకి సిద్ధమైంది అన్నాక ఆ ఆకుమడి మొక్కల్ని పచ్చగా ఒత్తుగా బొద్దుగా ఉన్నటువంటి ఆ మొక్కల్ని ఇలాగా కట్టలు కట్టలుగా తీసి వేరే చోటకి పట్టుకెళ్ళి విడివిడిగా నాటుతాడు. నాట్లు అంటాం దాని, అందుకని ఊడుపులు అంటారు కొన్ని ప్రాంతాలు. అప్పుడు ఆ మొక్కలకి బాధ అనిపిస్తుంది, మేము ఎంతవరకు చక్కగా ఒత్తుగా బొద్దుగా ఓ చోటే ఉన్నాం, కబుర్లు చెప్పుకుంటూ సంక్రాంతికి ఇంటికి వచ్చిన ఆడపిల్లలాగా ఓ చోట కబుర్లు చెప్పుకుంటున్నాం ఆడపిల్లలందరూ, వీడు అక్కడో తీసుకెళ్ళి ఎక్కడో బారేస్తున్నాడు విడివిడిగా అనుకున్నాయి ఆ మొక్కలు. కానీ ఆ మొక్కలు విడిగా నాటాక అవి బాగా పెరిగాయి, పెద్ద పంట అయింది, ఏపుగా పెరిగింది, కోతకొచ్చింది చేను, చూసుకోవాలి, రేపో ఎల్లుండో కొయ్యాలి అనుకుని రైతు ఓసారి చక్కగా తెలుగు రైతులాగా మంచి తెల్ల పంచె, ఎర్ర ఆకుపచ్చ అంచు తెల్ల పంచె కట్టి ఆ పంట చేను గట్టు మీద నడుస్తుంటే ఈ ఏపుగా ఎదిగినటువంటి వరి కంకులు ఇలా కంకుల భారం చేత ఇలా ముందుకు వంగి అతని కాళ్ళ మీద వాళ్తున్నాయట, ఇలా ఎదిగి ఇలా వాళ్తున్నాయటండి. ఫలై సంవర్ధయామాసు ఉత్ఖాత ప్రతిరోపిత కలమా ఇవతే రఘుం. కలమ అంటే వరి ధాన్యం,
వరి మొక్కలు కలమ అంటే. అందుకని ఇలా ఎదిగినటువంటివి పంటల భారం కంకుల భారం వల్ల ఇలా వంగి అతని కాళ్ళకి దండం పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాయట? మేము ఆకుమడిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఏదో తీసేసి విడిగా నాటితే మమ్మల్ని విడదీసావే, ఒత్తుగా ఉన్న వాళ్ళని సన్నగా చేసేసావే అని బాధపడ్డామయ్యా. కానీ నువ్వు అలా విడివిడిగా నాటడం వల్లే కదా మేము ఎవరి మటుకు వాళ్ళు స్వతంత్రంగా ఇంత బాగా ఏపుగా ఎదగలిగాం. నీకు కృతజ్ఞతలయ్యా. ఆ కంకుల మొక్కలన్నీ కూడా ఇలాగా మొక్కల కంకులన్నీ రైతు పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నాయట. ఎంత గొప్పగా చెప్పాడండి. అలాగా రాజులందరి రాజ్యాలు ఈయన దండయాత్రకు వెళ్ళినా ఎవరి రాజ్యాల మీద వాళ్ళనే పునఃప్రతిష్టాపన చేయడం వల్ల మా రాజ్యాలు మాకు ఉండనిచ్చో, వచ్చిందల్లా నేను సార్వభౌమాధికారమే కదా, దేశం అన్నాక సార్వభౌముడు ఒకడు ఉండాలి కదా, లేకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే రెచ్చిపోతూ ఉంటే అలాగా అని వాళ్ళందరూ గ్రహించుకుని ఆ ఔదార్యానికి సంతోషించి పాదాభివందనం చేశారట. ఆ పాద పద్మ ప్రణతాక అని రఘువంశంలో చెబుతాడండి కాళిదాసు. ఆనాటి నాగరికతని సంస్కృతిని ఆయన కవిత్వంలో చెప్పాడండి, లేకపోతే ఎందుకు చెబుతాడు? ఇది భారతీయ సంస్కృతి. సంపత్కంక్షను దాడి చేసెడు కుసంస్కారంబులుంగావు పారంపర్యంబగు తత్వ సంపదయు. పరంపరగా వచ్చినటువంటి తత్వజ్ఞానం, వేదాంత జ్ఞానం, ఈ దేశంలో పుట్టినటువంటి వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు ఏ దేశంలో పుట్టాయండి? బస్తీమే సవాల్, ప్రపంచానికి మొత్తం సవాల్. నిరూపించండి రండి. ఇక్కడ సంస్కృతంలో ఉన్నటువంటి వేదములు, శాస్త్రములు, ముఖ్యంగా ఉపనిషత్ వాంగ్మయం, అంత విశాలమైన భావన ఎక్కడా ఉండదండి, అవకాశం లేదండి ఏ భాషలో కానీ ఏ దేశంలో కానీ. మరి ఈ తత్వజ్ఞానం మనం అందించకపోతే వాళ్ళు మనకేం అందిస్తారండి? శాస్త్రజ్ఞాన వాక్ సంపదలు, రకరకాల శాస్త్రాలండి. చాణక్యుని అర్థశాస్త్రం, వాత్స్యాయనుడి కామశాస్త్రం, ఇంకా బౌద్ధ శాస్త్రాలు, ఇవన్నీ అక్కడ పంపారండి, అందించారు. పంపా స్వచ్ఛత రంగరంగములు, పంపానది తీరవాసులుగా కౌండిన్యులు చేసిన పని కాబట్టి ఇది. పంపానది కూడా గోదావరికి పక్కనే ఉంటుంది కాబట్టి పంపా స్వచ్ఛ తరంగరంగములు, విశ్వక్షేత్రములు కోరగా పంపంజాలు విశాల భావముల నావల్. ప్రపంచ ప్రజలు, ఇది విదేశాల వాళ్ళు కోరితే వెళ్ళారు ఈ పండితులు. అంతేగాని మాకు డబ్బులు కావాలి, మాకు డబ్బులు కావాలని ఏడు మొహం వేసుకుంటూ వెళ్ళాలా. ఇప్పటికీ తానా ఆట ఇంకా 16 మొక్కలు అయ్యాయి, ఒక్కోటి 16 మొక్కలు చెప్పాను. పోనీ ఏ మొక్క వాళ్ళు పిలిచినా, వాళ్ళు పిలిచినప్పుడు సగౌరవంగా అన్ని ఏర్పాట్లు చేస్తే మనం వెళ్ళడం వేరు, వెళ్ళచ్చు, తప్పేం లేదు. వాళ్ళు పిలిచారు, మనం పెడతాం. అంతేగాని మనమే అప్లికేషన్ ఒకటి పంపండి అన్నాం, దాన్ని కొనుక్కోవడం, మేమే ఖర్చులు పెట్టుకుంటామండి, మాకు ఇన్విటేషన్ పంపండి అన్నాం, లేక మొహాలు వేసుకుని వీళ్ళని వాళ్ళు అక్కడ బెచ్చగాళ్ళలాగా చూడడం ఇప్పటికీ కొందరు విషయంలో జరుగుతోంది. ఇది కవిత్వానికి అవమానం, కళకు అవమానం. పండితులు ఎవ్వరు ఇలా ప్రవర్తించకూడదు, కళాకారులు ఎవ్వరు. మన గాన కళను ఎవరూ గుర్తించట్లేదు అనుకుంటే మన ఇంట్లో అమ్మవారి ముందు కూర్చుని పాట పాడుకుంటామండి, ఆవిడ గుర్తించదండి? ఆవిడ తలుచుకుంటే ప్రపంచం అంతా గుర్తించదండి? వాడే ఉండవు, మనం దేవరించేది ఏమిటండి? ఈ ఆత్మాభిమానం మనకు ఉండాలి. అప్పుడు విదేశాల్లో సైతం అఖండమైన గౌరవం పొందుతాం, అనుమానమేలా. నా తల్లి ఆశీర్వచనంతో సొంత ఉదాహరణ చెబుతున్నా, గమనించండి దయచేసి. యువకులకి, యువతులకి, ముఖ్యంగా కళాకారులకి ఆత్మాభిమానం కలగడం కోసం చెబుతున్నా. 1999లో నన్ను అక్కడ విదేశీ సంస్థలు మొట్టమొదటిసారి ఆహ్వానించాయి. నాకు వీసా రాలా. ఏవో కారణాలు, వాడి కారణాలు వాడుకుంటే. వాడు చద్దన్నం తింటే వీసా ఇస్తాడు, వేడన్నం తింటే ఎప్పుడు వాడి కర్మ వాడిది, మనం ఏం చేస్తాం? అడ్డదిడ్డం ప్రశ్నలు వేస్తాడు, ఏవో చేస్తాడు. ఇవ్వలేదు, సరే నేను వదిలేసాను ఆ విషయం. కానీ అక్కడ పాపం పిలిచిన సంస్థ అధ్యక్షులు నాకు ఫోన్ చేసి, ఇంగ్లీష్ మాట్లాడతారుగా వారు, అందుకని వారు పాపం, మిస్టర్ నరసింహరావు యు ఆర్ మిస్ఫార్చునేట్, యు మిస్టర్ ది వీసా, వీ ట్రైడ్ ఎలాట్ అన్నాడు. నాకు ఆ మిస్ఫార్చునేట్ అన్నమాట నాకు చాలా పౌరుషం వచ్చింది. నా తల్లి నన్ను అలా పెంచలేదు మిస్ఫార్చునేట్గా. ఆ తల్లి కడుపున, ఆ తండ్రి కడుపున ఆ గోదావరి తీరంలో పుట్టడమే ఫార్చునేట్ అని నేను అనుకుంటూ ఉంటే నన్ను మిస్ఫార్చునేట్ అంటే నేనెందుకు భరిస్తానండి? నేను ఫోన్లో వెంటనే చెప్పానండి కొంచెం ఆసువుగా, లేదంటే ఐఎమ్ నాట్ మిస్ఫార్చునేట్ మిస్టర్ ప్రెసిడెంట్, యు ఆర్ మిస్ఫార్చునేట్. నా మాటలు వినలేకపోతున్నారు మీరు, నా అవధానాలు చూడలేకపోతున్నారు, మీరు మిస్ఫార్చునేట్, మీరు దురదృష్టవంతులు, నేను కాదు. పౌరుషానికి ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడతావయ్యా, వచనంలో కాదు పద్యంలో చెబుతున్నావు చూసుకోన్నా. తలుపు తట్టిన అవకాశములను వదలుకొనుట పాడిగా అదని కొంత కొసరినాను. నేను ఆంధ్రుణ్ణి, కౌండిన్యుడికి వారసుణ్ణి, గోదావరి బిడ్డని. నా పౌరుషం నాకుంటుంది. నేను దురదృష్టవంతుడు కాదు, మీ దేశమే దురదృష్టం. నా అవధానాలు చూడలేకపోవడం, నా మాటలు వినలేకపోవడం. మీరు 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 కొలుచుకోండి అదృష్టం కోసం దేవతల్ని. అక్కల్లా నేను సరస్వతీదేవిని ప్రార్థిస్తా, నా ఇంట్లో నేను ఉంటా. తలుపు తట్టిన అవకాశములను వదులుకొనుట పాడిగా అదని కొంత కొసరినాను. వచ్చనా మేలు రానిచో బాధ లేదు, వచ్చనా మేలు రానిచో బాధ లేదు. మెరిక ముందర అమెరికా గరిక బాటి, మెరిక ముందర అమెరికా గరిక బాటి. నువ్వు వచ్చి నా తలుపు తట్టావు, నాకు ఆహ్వానం పంపించావు.
ఈమెయిల్ ద్వారానో ఉత్తరం ద్వారానో. కాబట్టి నేను ప్రయత్నం చేశా. వీసా కోసం నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి కానీ వాళ్ళు వెళ్ళరుగా, పిలిచిన వాళ్ళు. అందుకోసం నా ధర్మంగా నేను వెళ్ళా. అప్పుడెప్పుడో చెన్నైలో ఉండేది కార్యాలయం, వెళ్ళాం. కొంత కొసరడాను, వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. వస్తే మంచిదే, రాకపోతే దాని గురించిన బాధ ఏం లేదు. పైగా అమెరికా, నేను నా సాహిత్యంలో, నా తెలుగు భాషలో, నా అవధాన రంగంలో, నా ఆధ్యాత్మిక ప్రపంచంలో నేను అమెరికని, కుశాగ్ర బుద్ధిని. కాబట్టే నేను ఈ స్థానంలో ఉన్నా. నీ దేశమే అమెరికా, అమెరికా ఇంటూ అమెరికా, బ్రాహ్మణ ఇంటూ అబ్రాహ్మణ, సత్యం ఇంటూ అసత్యం, ధర్మం ఇంటూ అధర్మం. కాబట్టి అమెరికా ఇంటూ అమెరికా. అమెరికాలు ఉండరు అక్కడ, బరకలు ఉంటాయి. అందుకని దేశమే అమెరికా. ఈ అమెరికలు అందరూ భారతదేశంలో ఉంటారు. కాబట్టి భారతీయులు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళు పిలుస్తున్నారండి ఉద్యోగాలకు కూడా. మేము వీసాలు ఇస్తామని రమ్మంటేనే పెడుతున్నారండి, గత్యంతరం లేక వెళ్ళలేదండి. అందుకని మీ దేశమే అమెరికా, పేరే అలా ఉంది. అమెరికా ముందర అమెరికా గరికపాటి. గరికపాటి అంటే గడ్డిపరకను కదా, నేను గడ్డిపరక కాదు, ఇంటి పేరు ఏదో అలా ఉంది కానీ నువ్వే గడ్డిపరక. ఆయన నుండి నిజంగా ఆ పౌరుషానికి సంతోషించి తెలుగువాడు పౌరుషం నిలబెట్టారండి అని ఆ సభలో చదివాడు ఈ పద్యం. ఆయన ఆ మరుసటి సంవత్సరం వాడు శుభ్రంగా బొట్టలో పెళ్లి కూతురుని కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. దాంతో శుభప్రదంగా ముగిసింది. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.